హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం విశ్వంబర మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 6 వయసులో కూడా కుర్రకారుతో ధీటుగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే. కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి గారు ఆ తర్వాత తిరిగి వరుస హిట్లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. త్వరలో చిరంజీవి గారు విశ్వంబర అనే సోషియో ఫ్యాంటసీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఒలింపిక్ గేమ్స్ చూడడానికి వెళ్ళిన చిరు సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో రెగ్యులర్గా చిరంజీవి గారు తన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలను అప్డేట్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ ఫోటోలు వైరల్ బాగా అవుతున్నాయి. ప్యారిస్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే చిరంజీవి గారు షూట్లో పాల్గొనబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఒక కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ను షూట్ చేయడానికి డైరెక్టర్ వశిష్ఠ అన్ని సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ పూర్తయిన తర్వాత షెడ్యూల్ ప్రకారం మరొక సాంగ్ కూడా చిత్రీకరిస్తారు. ఈ మూవీలో హీరోయిన్గా త్రిష నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. 2025 జనవరి 10న సంక్రాంతి కనుక ఈ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఎన్నో కథనాలు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి గారు నటించిన సూపర్ డూపర్ హిట్ చిత్రంలో జగదేక్ వీరుడు అతిలోక సుందరి కూడా ఒకటి. రాఘవేందర్ రావు గారి దర్శకత్వంలో శ్రీదేవి హీరోయిన్గా వచ్చినటువంటి ఈ మూవీ ఎంతో మంది ఫేవరెట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర మూవీలో జగదేక వీరుడు అతిలోక సుందరం మూవీ జలక్ తిరిగి కనిపించబోతుందని టాక్. ఆ మూవీలో చిరంజీవి గారు ఏ రేంజ్లో కామెడీ ప్రేక్షకులతో అలరించారో ఈ మూవీలో కూడా అంతకు మించి తనలోని కామెడీ యాంగిల్ని చూపించబోతున్నారట చిరు. అలాగే ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు కూడా చిరంజీవి గారికి తగినట్టుగా భారీగా ఉండబోతున్నాయని తెలుస్తుంది. 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య మూవీ రూపంలో చిరు తన ఖాతాలో ఓ సూపర్ డూపర్ సక్సెస్ నమోదైపోయింది. అందుకే ఈసారి సంక్రాంతికి కూడా రాబోయే చిత్రం మూవీ అంచనాలపై మించి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందని మెగా అభిమానులు అయితే ఆశిస్తున్నారు. టాగూర్ చిత్రం తర్వాత తిరిగి ఈ మూవీలో త్రిష చిరంజీవి గారి సరసన నటించడం, పునియన్ సెల్వన్ మూవీ తర్వాత త్రిషకు సౌత్ మార్కెట్లో పెరిగిన డిమాండ్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అవుతుందని టాక్ అయితే నడుస్తుంది. మరి విశ్వంబర సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డులను టాలీవుడ్లో నెలకొల్పుతుందనేది తెలియాలంటే మూవీ రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.